వెళ్తున్నా. ఈ వెళ్ళేలోపే మీకు డిఫరెన్షియేషన్ ఏంటో చెప్తా. ఫార్ములాస్ కాదు, రియల్ లైఫ్ అప్లికేషన్ చూద్దాం పదండి. మా ఊరు 30 కిలోమీటర్స్, వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. అప్పుడు ఎంత స్పీడ్లో వెళ్ళినట్టు? స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం, అంటే 30/130 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది యావరేజ్ స్పీడ్. కానీ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో స్పీడ్ ఎంత ఉంటుంది తెలుసుకోండి. ఇప్పుడు నా దగ్గర 2 ఇటుకలు ఉన్నాయి. ఈ 2 ఇటుకల మధ్యన డిస్టెన్స్ 1 మీటర్. ఇప్పుడు చూద్దాం బండి ఈ 1 మీటర్ డిస్టెన్స్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుందో స్టాప్ వాచ్తో. చూసారా, బండి ఈ ఇన్స్టెంట్లో, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో 1 మీటర్ క్రాస్ చేయడానికి 0.1 సెకండ్ పట్టింది. దాన్ని మీటర్స్ పర్ సెకండ్ క్యాలిక్యులేట్ చేస్తే 10 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. దీన్నే కిలోమీటర్స్ పర్ అవర్లో క్యాలిక్యులేట్ చేస్తే 36 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో మన బండి స్పీడ్ 36 కిలోమీటర్ పర్ అవర్. చూద్దాం ఒకసారి వెళ్ళి. ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో మనం స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి దీన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. ఇదే డిఫరెన్షియేషన్కి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్.